రీసెంట్‌గా చాలా కంపెనీసు ఏవైతే ఏఐ టూల్స్ మీద భారీగా ఇన్వెస్ట్ చేశాయో, ఆ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నట్టుగా వేరియస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో, ఏంటి అంటే ఈ టెక్ మీద ఇన్వెస్ట్ చేయడం అన్నది, భారీగా ఇన్వెస్ట్ చేయడం అనేది ఏదైతే ఉందో వెరీ ఎక్స్‌పెన్సివ్ దాన్ హ్యూమన్ ఎంప్లాయీస్ అని చెప్పి. ఓకే. సో, హ్యూమన్ ఎంప్లాయీస్‌తోని కంపెనీ రన్ చేస్తేనే చాలా తక్కువలో అయిపోతోంది. ఇప్పుడు ఏఐ టూల్స్‌కి షిఫ్ట్ అవ్వడం వల్ల సో, వీళ్ళ యొక్క బడ్జెట్స్ కూడా సాచ్యురేషన్ పాయింట్స్‌కి రీచ్ అయిపోతున్నాయంట. సో, చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతోంది. దీనికంటే హ్యూమన్స్‌ని రిక్రూట్ చేసుకొని, వాళ్ళతో వర్క్ చేయించుకొని, వాళ్ళతో కంపెనీ రన్ చేసుకోవడమే బెటర్ అని చెప్పి చాలా చాలా పెద్ద కంపెనీస్ కూడా ఫీల్ అవుతున్నాయని చెప్పి వేరియస్ రిపోర్ట్స్ మనకి చెప్తూ ఉన్నాయండి. సో, అందులో ఒకటొచ్చి మైక్రోసాఫ్ట్. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం మైక్రోసాఫ్ట్ అన్నది వాళ్ళ రియల్ కాస్ట్ ప్రాబ్లమ్‌ని ఎక్స్‌పోజ్ చేసిందంట. సో, అదేంటి అంటే ఏదైతే టెక్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఏదైతే ఉందో, సో, టెక్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ దాన్ పేయింగ్ హ్యూమన్ ఎంప్లాయీస్. సో, హ్యూమన్ ఎంప్లాయీస్‌ని మెయింటైన్ చేయడమే చాలా చాలా ఈజీ. సో, అదే తక్కువలో అయిపోతుంది. అనవసరంగా ఈ ఏఐ టూల్స్ మీద భారీగా ఇన్వెస్ట్ చేశాము. ఆల్రెడీ సాచ్యురేషన్స్ పాయింట్‌కి రీచ్ అయిపోయాము. ఇంకా ఇంతకంటే దీని మీద ఇన్వెస్ట్ చేయడం కుదరదు అనే పాయింట్‌కి చాలా కంపెనీస్, ఒక మైక్రోసాఫ్టే కాదు, చాలా కంపెనీస్ రీచ్ అయిపోయాయని చెప్పి వేరియస్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. రీసెంట్‌గా మైక్రోసాఫ్ట్ ఏదైతే క్లౌడ్ కోడ్ లైసెన్సెస్ ఉంటాయో అవి చాలా వరకు క్యాన్సిల్ కూడా చేసుకుందని చెప్పి ఆ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఉబర్ కంపెనీ కూడా. సో, ఉబర్ కంపెనీ 2026లో వాళ్ళ కంపెనీ యొక్క బడ్జెట్ ఏదైతే వాళ్ళు లిమిట్ పెట్టుకున్నారో, సో, టోటల్ ఇయర్ మొత్తానికి ఎంత బడ్జెటే మేము ఏఐ టూల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తామని ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో ఆ బడ్జెట్‌ని వాళ్ళు ఫస్ట్ 4 మంత్స్‌లోనే రీచ్ అయిపోయారంట. సో, అలా ఏఐ అన్నది చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉందండి. సో, కంపెనీస్ అనేవి కంప్లీట్‌గా ఏఐ టూల్స్ యూజ్ చేస్తామన్నా కూడా వాళ్ళ యొక్క ఈవెన్ బడ్జెట్స్ కూడా సరిపోవు. యాజ్ ఆన్ డేట్ ఏఐ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. ఏఐ టూల్స్ అన్ని చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. సో, పేయింగ్ హ్యూమన్స్ ఈజ్ బెటర్ దాన్ దిస్ అని చెప్పి ఎన్విడియా ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పుకొచ్చారు. సో, ఇలా మనం ఎటువంటి రిపోర్ట్స్ తీసుకున్నా ఈ రోజుల్లో ఏఐ టూల్స్ అనేవి ఈ ఏఐ కంపెనీస్ చాలా ఎక్కువ చార్జ్ చేస్తున్నాయి. చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి ఈ టూల్స్ అన్నీ. కాబట్టి దేనికైనా ఒక లిమిట్ వరకు మాత్రమే కంపెనీస్ దాన్ని యూజ్ చేయగలుగుతున్నాయి. మళ్ళీ హ్యూమన్ ఎంప్లాయీస్ మీదే ఖచ్చితంగా కంపెనీస్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది. ఎందుకంటే హ్యూమన్ ఎంప్లాయీస్‌కి పే చేసిన దానితో కంపేర్ చేస్తే వాళ్ళు ఏఐ టూల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నది మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి సో, ఎక్కువ కంపెనీస్ ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ హ్యూమన్ ఎంప్లాయీస్ వైపు రావటానికే అవకాశాలు ఉన్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ ఈ ఏఐ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క ప్లాన్స్‌ని బాగా తగ్గించుకొని, వాళ్ళ యొక్క ఛార్జెస్‌ని బాగా తగ్గించుకుంటే అప్పుడు మళ్ళీ ఏఐ టూల్స్ యొక్క యూసేజ్ ఈ కంపెనీస్ పెంచుతాయేమో కానీ అంతవరకు సో, వీళ్ళు ఏదైతే బడ్జెట్స్ పెట్టుకున్నారో వాటి సాచ్యురేషన్ లెవెల్స్‌కి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా రీచ్ అయిపోతున్నాయండి. సో, కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏఐ టూల్ కంప్లీట్‌గా ఉండదు అని అనుకోకండి. ఖచ్చితంగా ఉంటుంది. సో, వాళ్ళు ఎంతవరకు బడ్జెట్ ఉందో అంతవరకు వాళ్ళు ఏఐ టూల్స్ యూజ్ చేస్తారు. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరము ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకుందాం. అయితే అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పేది ఏంటి అంటే సో, ఈ ఏఐ టూల్స్ వచ్చి మొత్తం హ్యూమన్స్ అందరిని రీప్లేస్ చేసేస్తాయి అంటే సో, ఆల్మోస్ట్ ఒక 30% ఎంప్లాయీస్‌ని రీప్లేస్ చేసి దానికి వాళ్ళు ఏఐ టూల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే ఇంకా వాళ్ళ బడ్జెట్ సాచ్యురేషన్ లిమిట్స్‌కి రీచ్ అయిపోతే మీరు ఒక్కసారి ఆలోచించండి. సో, 100% 90% ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా జాబ్స్ పోతాయి. హ్యూమన్స్ అవసరం లేదంటే సో, వీళ్ళకి అంత బడ్జెట్స్ ఎక్కడి నుండి వస్తాయి? అంత ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయగలుగుతారు? సో, ఖచ్చితంగా పేయింగ్ హ్యూమన్స్ ఈజ్ వెరీ లెస్ ఎక్స్‌పెన్సివ్ దాన్ ఏఐ టూల్స్. సో, అది యాజ్ ఆన్ డేట్ రిపోర్ట్స్ అన్నీ కూడా అదే చెప్తున్నాయి. సో, చూద్దాం ఫ్యూచర్ ఏమవుతుందో. ఈ ఏఐ టూల్స్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క ఛార్జెస్‌ని బాగా తగ్గించుకుంటే అప్పుడు మేబీ ఏమైనా ఏఐ టూల్స్ యూసేజ్ పెరుగుతుంది తప్పితే అంతవరకు కూడా సో, ఇప్పటికే ఆల్మోస్ట్ కంపెనీస్ అన్ని సాచ్యురేషన్ పాయింట్స్‌కి రీచ్ అయిపోయాయండి. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏఐ టూల్ యూజ్ చేయడం నేర్చుకోండి. అంతేగాని మీరు పానిక్ అవ్వద్దు. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కోడింగ్ కూడా తెలియాలి. సో, ఏఐ టూల్ ఇచ్చినటువంటి కోడ్‌ని మనం రివ్యూ చేయాలి. అది కరెక్ట్‌గా ఉందా లేదా చూడాలి. బగ్స్ ఐడెంటిఫై చేయాలి. అందులో ఏమైనా సరే ప్రాబ్లమ్స్, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయా ఐడెంటిఫై చేయాలంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఈ టూల్స్ జనరేట్ చేసినటువంటి కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం రివ్యూ చేయగలిగే, దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకొని రివ్యూ చేయగలిగే నాలెడ్జ్ ముందు మన దగ్గర ఉండాలి అని చెప్తున్నాను. సో, కోడింగ్ స్కిల్స్ బాగా నేర్చుకోండి. దాంతోపాటు ఏఐ టూల్స్ కూడా నేర్చుకోండి. అండ్ కాస్త సీనియర్ లెవెల్‌లో ఉన్న ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా సిస్టమ్ డిజైన్ మీద కూడా మీరు కాన్సంట్రేట్ చేయండి. సో, జాబ్స్ ఎక్కడికి పోవు. సో, ఎవరైతే ఈ ఏఐ టూల్స్ యూసేజ్ నేర్చుకోరో
అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది ఫ్యూచర్‌లో. సో, ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఎటువంటి భయం కూడా లేదనే చెప్పొచ్చు యాస్ ఆన్ డేట్. ఓకే. సో, ఫ్యూచర్‌లో ఏమైనా సరే రిస్క్స్ ఉంటే ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాము. సో, ఎప్పటికైతే రిపోర్ట్స్ చెప్తున్నది ఇది అని చెప్పి మీ ముందుకు షేర్ చేసుకోవడానికి రావటం జరిగిందండి. థాంక్ యూ సో మచ్.